ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు చూశాక హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నానంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలకు అంతగా మంచి చేసినప్పటికీ పరాజయం పాలయ్యామని పునరుద్ఘాటించారు. ఎన్నికలకు ముందు సర్వేలు చేయించినప్పుడు ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేనప్పటికీ ఎన్నికల్లో ఓటమికి కారణాలేంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నిజాన్ని తనకు నమ్మడానికి 3 రోజులు పట్టిందన్నారు. కానీ ఎంత ఓడిపోయినా 40% ఓట్లు పడినప్పుడు ఆ 40% ప్రజల గురించి ఆలోచించి ఆగిపోయానని జగన్ పార్టీ నేతలతో చెప్పారు. ఇప్పుడు ఓడిపోయినా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం తప్పకుండా పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని, కాబట్టి ఫలితాల గురించి బాధపడకుండా ముందు ఏం చేయాలో ఆలోచించాలని సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి జగన్ కాస్త వైరాగ్యంతో కూడిన మాటలు మాట్లాడినట్టుగా తెలుస్తూ, అంటే హిమాలయాలకే వెళ్ళిపోదాం అనుకున్నాను అన్నట్టుగా, అంటే ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టుగా నేతలతో తెలిసింది. వివరాలేంటి? ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారినట్లు మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే ఎలక్షన్ లో వచ్చిన ఫలితాలు అనంతరం ఏదైతే మొన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో శాసనసభ సభ్యులతో పాటు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేసిన పార్లమెంట్ సభ్యులు కానీ ఇటు అసెంబ్లీకి పోటీ చేసిన సభ్యులంతా కూడా వీళ్ళతో ఒక సమీక్షా సమావేశం అయితే నిర్వహించినట్లయితే మనకు తెలుసు. ఈ సమావేశంలో అయితే మాజీ ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా ఎట్లా ఉన్న ఒక నైరాశ్యంతో కూడుకున్నట్టు వ్యాఖ్యలు అయితే చేశాడు. ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరము నేను హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్న, రాజకీయ సన్యాసం చేద్దాం అనుకున్న అక్కడ కొన్ని వ్యాఖ్యలు అయితే ఇవి చాలా నైరాశ్యంతో కూడుకున్న వ్యాఖ్యలాగా అనిపిస్తున్నాయి. ఏదైతే నేను గుండె నిబ్బరం చేసుకొని దీని నుంచి కోలుకోవడానికి దాదాపు 2-3 రోజులు సమయం పట్టింది. మనం 175కి 175 స్థానాలు గెలవాలని ఒక టార్గెట్ గా మనము ఎన్నికల్లోకి వెళ్ళాము. ఎక్కడా కూడా మనం సర్వే చేయించిన సర్వేలో కూడా ఎక్కడా ఓడిపోయినట్లు కూడా మనకి ఎక్కడా కూడా తెలియలేదు. కానీ ఒక్కసారిగా ఫలితాలు చూసుకున్నట్లయితే ఇది ఏదో మాయగా అనిపించింది. ఈ ఫలితాలన్నీ కూడా వెనక ఏదో మాయ జరిగినట్లయితే అనిపిస్తుంది. దీన్ని కోలుకోవడం నాకు 3 రోజులు టైం పట్టిందని చెప్పేసి కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లయితే మనం చూస్తానన్నాం. వారందరితో ఒకటే చెప్పారు, నేను హిమాలయాలకు వెళ్ళి రాజకీయ సన్యాసం తీసుకుందాం అనుకున్న వ్యక్తిని కూడా మళ్ళీ 40% నాకు ఓట్లేశారు జనాలు. మనల్ని మళ్ళీ 40% ఓట్లేసిన జనాలు ఒక బాధ్యతాయుతంగా మనకి గుర్తు చేశారు. మళ్ళీ ప్రజలకి కావాల్సినటువంటి ఏదైతే పరిపాలన అందించడానికి వారి తరఫున పోరాటానికి మనకి 40% మంది మద్దతు ఇచ్చారు. వారందరి కోసం మళ్ళీ మనం పోరాడాలి అని గుండె నిర్భరంగా చేసుకొని మళ్ళీ నేను మీ అందరి ముందుకు రాగలిగాను. ఇదే విషయాన్ని మీరంతా గుర్తెరిగి మీరు కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి మీ మండలాల్లో కానీ మీ నియోజకవర్గంలో మన పైన దాడులు జరుగుతున్నాయి, దాడులను ఎదుర్కోవడానికి సమాయత్తం కావాలా, గుండె నిబ్బరం చేసుకోవాలా. రాజకీయాల్లో దాడులు చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాటన్ని తట్టుకొని బలంగా నిలబడి 2029లో మళ్ళీ మనం అధికారంలోకి ఎలా రావాలనే దానిపైన కసరత్తు చేయాలా, మనం అంతా కలిసి పోరాడాలని చెప్పేసి కూడా వారందరికీ కూడా దిశ అయితే చేసినట్లయితే మనం చూస్తా ఉన్నాం. కానీ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే తన సహచర శాసనసభ్యులో పోటీ చేసినటువంటి సభ్యులతో చెప్పడం చూసుకున్నట్లయితే హిమాలయాలకు వెళ్ళిపోవడం రాజకీయ సన్యాసం అనే విషయం చూసుకుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇంత ధైర్యవంతుడని బయట చెప్పుకున్న వాళ్ళంతా కూడా చాలా నైరాశ్యంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఎక్కడా చేజారిపోతారా అంటే ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కరికొక్కరుగా రోజుకి చేజారిపోతూ రాజీనామా ఇప్పటికే స్టార్ట్ అయింది. కానీ వీరందరినీ ధైర్యించడం కోసం మళ్ళీ వస్తున్నట్లు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం కూడా చాలా ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. సంతోష్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు చూశాక హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నానంటూ జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలకు అంతగా మంచి చేసినప్పటికీ పరాజయం పాలయ్యామని పునరుద్ఘాటించారు. ఎన్నికలకు ముందు సర్వేలు చేయించినప్పుడు ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేనప్పటికీ ఎన్నికల్లో ఓటమికి కారణాలేంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నిజాన్ని తనకు నమ్మడానికి 3 రోజులు పట్టిందన్నారు. కానీ ఎంత ఓడిపోయినా 40% ఓట్లు పడినప్పుడు ఆ 40% ప్రజల గురించి ఆలోచించి ఆగిపోయారని జగన్ పార్టీ నేతలతో చెప్పారు. ఇప్పుడు ఓడిపోయినా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం తప్పకుండా పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని, కాబట్టి ఫలితాల గురించి బాధపడకుండా మున్ముందు ఏం చేయాలో ఆలోచించాలని సూచించారు. ఇక జగన్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు లైవ్ ద్వారా అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, మాజీ సీఎం జగన్ కొంచెం అంటే ఆ రిజల్ట్ కారణంగా ఆయన కొంచెం నైరాశ్యపు వ్యాఖ్యలు అయితే చేశారు. కానీ 40% ఓట్లు పడినప్పుడు ఆ ప్రజల కోసం తిరిగి మళ్ళీ పనిచేయాలి, 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అని నేతలతో చర్చించినట్టు సమాచారం. వివరాలు ఏంటి? సంతోష్ని, ఏదైతే వైనాట్ 175 అనుకున్నటువంటి స్థాయిలో వాళ్ళ సీట్లు రాకపోవడంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి కొంత తీవ్ర అసంతృప్తి చెందినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆ తరువాత నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నాయకులతో, అంటే గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలతో కూడా తన మీటింగ్ అరేంజ్ చేసిన అనంతరం కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొంత లోన్లీనెస్ ఫీల్ అయిన తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోవాలి అని అనిపించింది అని వ్యాఖ్యలు చేశారన్నట్టుగా కొంత వాళ్ళు ఉన్నటువంటి నాయకులు ఎవరితో అయితే చర్చించారో ఆ నాయకులు కొంతమందితో మాట్లాడడంతో ఈ రోజు ఒక్కసారిగా, అంటే 20 రోజుల తర్వాత ఆ మాటలు బయటికి రావడం తీవ్రంగా కలకరం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎంతో ధైర్యవంతుడు, ఎంతో సాహసవంతుడుగా అనుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఈ రోజు ఒక్కసారిగా హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది అన్న మాట మాట్లాడడంతో ఎంత లోన్లీనెస్ ఫీల్ అయ్యారనేది విషయం అయితే ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఏదైతే ఈ 175 సీట్లు అనుకున్నటువంటి 175 సీట్లు రాకపోవడంతో కొంత ఆవేదనకు గురయ్యారు. అయితే ఏదైతే పబ్లిక్ కి, ప్రజలకు ఎంతైతే తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఎంతైతే తన సేవ చేశారో, లేదా పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో తను చేసినటువంటి అభివృద్ధి తను నిలబెడుతుందని మొదటి నుంచి అనుకున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో, కానీ ప్రజలు తనకి వ్యతిరేకంగా సుమారుగా 175 సీట్లు అనుకున్నటువంటి దీంట్లో కనీసం 90-100 అయినా వస్తాయి అనుకున్నటువంటి వాతావరణంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం తీవ్ర ఆందోళనకైతే గురైనట్టుగా తెలుస్తుంది. అయితే ఆ తర్వాతే వీళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం, మీటింగ్ అనంతరం కూడా వాళ్ళతో నేను హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను అనే మాట మాట్లాడడం ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి నాయకులందరిలోనే కూడా చర్చలు అయితే జరిగాయి. కానీ ఆ రోజు విషయం బయటికి రాకపోయినప్పటికీ కూడా గడిచిన 20 రోజుల తర్వాత ఇది కొంతమంది ప్రతినిధుల ద్వారా బయటికి రావడం, ఒక్కసారిగా ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు లేదా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కొంత బీజేపీ వైపు కూడా మొక్కు చూసినట్టు అయితే తెలుస్తుంది. అయితే కొంతమంది పార్టీలో ఉంటారా లేదా వెళ్ళిపోతారా అనే విషయాన్ని పక్కన పెడితే కనుక ఎంతో, అంటే ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ థింకింగ్ తో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ధైర్యంగా ఎదుర్కొని నిలబడతాము అనుకున్నటువంటి వేవ్ తో ఏదైతే పని అనుకుంటామో పనిని సాధించడానికి అయితే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఏదైతే నెగిటివ్ థింక్ లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే హిమాలయాలకు వెళ్ళిపోవాలి, అంటే కొంతమంది సాధువులు కానీ, లేదా జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు కానీ, లేదా ఏదైనా అనుకున్నటువంటి పని సాధించలేనప్పుడు కానీ, శ్వాస జీవితం అక్కడ గలపాలనుకుని ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు మాత్రమే హిమాలయాలకి వెళ్ళాలి అనే మాట అయితే వస్తుంది. కానీ అలాంటి మాట జగన్మోహన్ రెడ్డి, అంటే 5 సంవత్సరాలు పరిపాలించిన అనంతరం ఆ మాట రావడం ఎంతవరకు ఆయన లోన్లీనెస్ ఫీల్ అయ్యారు, లేదా తను ఎంత ఆవేదన గురయ్యారనే విషయం అయితే అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 40%, అంటే 60% టీడీపీ కూటమికి వచ్చినటువంటి నేపథ్యంలో 40% వైఎస్ఆర్సీపీ, అంటే తమకున్నటువంటి నాయకులు లేదా ప్రజాదరణ ఇంకా ఉంది. సో దీన్ని నేను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వీళ్ళ కోసమైనా నిలబడాలి అనే విషయాన్ని అయితే వాళ్ళకి చెప్పినట్టుగా అయితే కొంత తెలుస్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తామనే ఒక ధీమాన్ని వ్యక్తం చేస్తూ నాయకులందరికీ కూడా నిర్దేశించినటువంటి, అంటే వాళ్ళతో కొన్ని విషయాలు చర్చించినట్టయితే తెలుస్తుంది. అయితే 20 రోజుల అనంతరం ఆ విషయాన్ని బయటికి రావడం ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో అయితే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే
వైసీపీ నాయకులంతా చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యవంతులు మరొకరు లేరు అని చెప్పేసిన పార్టీ నాయకులు చెప్తున్నప్పటికీ కూడా ఆశించినటువంటి స్థాయిలో 175 సీట్లకి 175 సీట్లు రాకపోవడంతో నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నానంటూ కూడా తన వ్యాఖ్యానించడం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కొంత అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఒక్కసారిగా చర్చలు అయితే కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సంతోష్ని. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ.